ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే కార్యకర్త ఏం చెప్పాలి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు, అది ఇక్కడ మోటివేట్ చేస్తున్నారు. ఇచ్చినవి మాత్రమే చెప్పు. అన్న క్యాంటీన్ పెట్టాం, వస్తుంది. అదేది దీపం పథకం పెట్టాం, గ్యాస్ ముడిస్తున్నాం కదా ఫ్రీ. అట్లాగే పెన్షన్ 4000 చేసామా లేదా అంటే, కొత్త పెన్షన్ ఇద్దామమ్మా, మొన్నే కదా 4000 రూపాయలు చేసింది, కొద్దిగా ఇద్దాం, అవుతుంది అక్కడ సమస్య. ఈ ఎలక్షన్ అయిపోయి ఇచ్చేద్దాం, ఈ ఎలక్షన్లో మీరు ఓటేయండి ఇచ్చేద్దాం. నేను వేసానా లేదా నీకెట్ట తెలుసుద్ది? నిన్ను నమ్ముతాను నేను, నువ్వు వెళ్ళి ముందు నాకు ఓటేసే, మమ్మల్ని గెలిపించు, నీకు ఇస్తాం. ఇది వాళ్ళకి ఇవాళ కాదు, కొట్టిన పిండి అలవాటు. ఇదివరకు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ రుణాలు ఎత్తేయడం, ఇవన్నీ జరిగినప్పుడే కానీ, మద్య నిషేధం ఎత్తేసినప్పుడు కానీ పబ్లిక్ని కన్విన్స్ చేయలేదా? ఇప్పుడు కూడా కన్విన్స్ చేయగలరు. ఇంకోటి, స్థానిక ఎన్నికలలో నీ పథకాలన్నీ పోతాయి. ఇప్పుడు క్రిందటిసారి వాళ్ళు అదే చెప్పారు కదా, సంక్షేమ పథకాలన్నీ పోతాయి మీ అనేది, అదే చెప్తారు వీళ్ళు కూడా. ఇప్పుడు నీకు 4000 పెన్షన్ ఆగిపోతుంది, వచ్చి ఓటేయాల్సిందే మాకు అని చెప్తారు. అట్లాగే అదేది తల్లికి వందనం ఇస్తున్నారు కదా, అది నీకు పోకుండా ఉండాలంటే మాకే ఓటేయాలని చెప్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి, స్థానిక ఎన్నికల్లో జనం కూడా మళ్ళీ వేరే వాడిని ఎన్నుకుంటే, ఇప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి కదా, వేరే వాడిని ఎన్నుకుంటే అనవసరంగా మళ్ళీ మన డివిజన్కి నష్టం చేస్తారేమో, మన ఊరికి నష్టం చేస్తారేమో అని చెప్పేసి